గత పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ అరవింద్ బాబు అన్నారు. జగన్ పాలనలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన గొడవల కారణంగా హత్య జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని గగ్గోలు పెట్టడం జగన్కే చెల్లిందని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలను వెంటాడి చంపితే స్పందించని జగన్ ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అంటున్న డాక్టర్ అరవింద్ బాబుతో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏదైతే రషీద్ కేసు ఉందో ఆ రషీద్ కేసుకు సంబంధించి ముద్దాయిలను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ముద్దాయిలకు సంబంధించి వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళే అని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీని మీద మనం మరింతగా కూడా తెలుసుకోవడానికి నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, పల్నాడు ప్రాంతంలో ఇదే విధంగా కూడా ఫ్యాక్షన్ హత్యలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, దేనికి అనుకుంటున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలు కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే వినుకొండలో జరిగిన ఇద్దరు కిరాయి గుండాల మధ్య హత్య, రషీద్ అనే అతను చనిపోవడం జరిగింది. ఇద్దరు కూడా వైసీపీ కిరాయి గుండాలు. మరి అనుకోని కారణాల వల్ల మరి ఆ రోజు దాడులు జరిగినప్పుడు రషీద్ అనే అతను చనిపోవడం జరిగింది. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నిజంగా సంబంధం ఉంటే మీ వైసీపీ పార్టీకి సంబంధం ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి మీకు తెలియంది కాదు. మరి దాదాపు 3,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఎస్టీ లేదు, బీసీ లేదు, మైనార్టీ లేదు, అందరి మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. దాదాపు 300 మంది మీద మరి రౌడీ షీట్ పెట్టడం జరిగింది. ఇద్దరి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టినప్పుడు వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఏ విధంగా బతకాలి, ఏ విధంగా జీవించాలని ఒక్కసారి మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎన్నో కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు నీ వల్ల మరి బజారు పాలైనవి. కొంతమంది అయితే మరి గ్రామాలు వదిలిపెట్టి ఎక్కడో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు కూడా లేకుండా బ్రతుకులు బతుకుతున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడన్నా ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం మనసున్న మానవత్వం ఉన్నా కానీ ఇటువంటి దాడులు ఎప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేలకు ఉంది. అదేవిధంగా మీరు పల్నాడు జిల్లా చూస్తే ఒక పల్నాడు జిల్లాలో దాదాపు 36 మందిని అక్రమంగా హత్య చేయడం జరిగింది. ఏ విధంగా హత్య చేశారంటే కోడి మెడని కోసినట్టు జల్లయ్య అనే వ్యక్తిని జై జగన్ అన్న అని అనమని మీరు అన్నప్పుడు అతన్ని మరి మేము చంద్రబాబు నాయుడికే జై కొడతా అని చెప్పినప్పుడు చంద్రన్నని ఆ రోజు చంద్రయ్యని హత్య చేయడం జరిగింది. చంద్ర ఏంటి, జల్ల ఏంటి, వెంకటకోట ఏంటి, ఈ విధంగా ఎంతోమందిని నువ్వు పట్టున పెట్టుకున్నావు. నిజంగా నువ్వు మనిషివి కాదు, ఒక రాక్షసుడు. కాబట్టి ఈ రాక్షస పరిపాలన పోవాలని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఈ రాక్షసుని పారదోలారు. రాక్షస రాజ్యం లేదు, ఇప్పుడు చంద్రాన్ రాజ్యము, పవనాన్ రాజ్యం వచ్చింది. కాబట్టి ప్రజలు సుఖంగా ఉన్నారు. ఇటువంటి రాష్ట్రం సుఖంగా ఉందని చెప్పి నువ్వు ఓర్చుకోలేక ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి సార్ ఇప్పుడు చెప్పండి, దీనికి సంబంధించి వైట్ పేపర్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వివరిస్తూ వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫ్యాక్ట్ పేపర్స్ రిలీజ్ చేస్తానని అంటున్నాడు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వైట్ పేపర్స్ విడుదల చేశారు, వాటిని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు శాసనసభ సమావేశాలు ఇవాళ 5వ రోజు అండి. నిన్నైతే ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో దాదాపు 43,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టారు. 3,000 మంది మీద పీడీ యాక్ట్ రౌడీ షీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 560 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సభా దృష్టికి తేవడం జరిగింది. ఈ 5 ఏళ్లలో మీరు ఎప్పుడు కూడా ప్రజల కోసం పాటుపడింది లేదు. ప్రజల్ని నానా విధాలు ఇబ్బంది పెట్టి అక్రమంగా కేసులు పెట్టారు. మరి ఎన్నో కుటుంబాలు, వేల కుటుంబాలు నీ వల్ల మరి బజారు పాలయ్యారు. కొన్ని వందల మంది, వేల మంది వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టి ఎక్కడో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక బ్రతుకుతున్నారు. మరి వీళ్ళందరినీ కూడా 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కాపాడుకుంటూ వచ్చాము. మరి ఎక్కడో చిన్న హత్య జరిగినప్పుడు వినుకొండలో ఏ పార్టీ కూడా సంబంధం లేని విషయం, దీన్ని పట్టుకొని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి లేకుండా చేద్దామని నువ్వు ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పద్ధతి కాదు. నిజంగా ప్రజలు నీకు తీర్పు ఇచ్చారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, ఇదే చాలా గొప్ప విషయం. నీకు ప్రజల కోసం నువ్వు బ్రతకాలి. కానీ ఆ విధంగా కాకుండా ప్రజల మీద ఎన్నో అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళను ప్రజలు ఇచ్చిన తీర్పుని జీర్ణించుకోలేక దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీదుగా ఆరోపణలు చేస్తున్నావంటే నీ ఇంకా మనిషిలో మార్పు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీరు మారాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజల కోసం బతకాలని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నా. అంటే మొట్టమొదటిసారి మీరైతే మాత్రం శాసనసభలోకి అడుగుపెట్టారు. ప్రజెంట్ ప్రతిపక్షం అయితే లేదు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా కూడా మీరు వీక్షించారు. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? మీకు అసెంబ్లీలోకి ఎంటర్ కాగానే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మేమందరం కూడా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు
దాదాపు 88 మంది ఇవాళ ఈ శాసనసభలో కొత్తగా అడుగుపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి మేమందరం కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. మేమందరం కూడా మరి వృత్తిపరంగా నేను ఒక డాక్టర్ని, మరి ఎన్నో కొత్త ఆశయాలతోటి బతుకుతూ ప్రజల కోసం మేలు చేయాలని అసెంబ్లీకి రావడం జరిగింది. మరి రాష్ట్రం ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. అదేవిధంగా శాంతి భద్రతను కూడా కాపాడాలని బాధ్యత కూడా మరి ఎమ్మెల్యేల మీద ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అండతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, మోడీ గారి దీవెలతోటి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాము. ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా రాబోయే కాలంలో మనం విజయం సాధిద్దాము. ప్రజల కోసం అన్ని వ్యవస్థలను బాగు చేసుకోవడానికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా కాపాడుకునే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా చాలా ఉత్సాహంతో ఇవాళ ఉన్నాము. మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లోనే పనిచేస్తామని డాక్టర్ అరవింద్ బాబు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ శాంతి భద్రతలకు సంబంధించి చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదని చెప్పి శ్వేతపత్రానికి సంబంధించి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆలోచింపజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ నైన్ న్యూస్, అమరావతి నుంచి.